దీనమానవాళికామధేనవే నమ శివాయ శూనబాణదాగృత్కృశానవే నమ శివాయ స్వానురాగ భక్తరత్న సానవే నమ శివాయ దానవాంధకార చండ భానవే నమ శివాయ దీనమానవాళికామధేనవే నమ శివాయ. ఎంత దీనులైన మానవులైనా సరే శివ పూజ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా పూజ చేయొచ్చు. శివ పూజకు రూపాయి ఖర్చు లేదండి. అష్టదిగ్గజాల్లో ఒక కవి ఉంటాడు, మాదయ్య గారి మల్లనాథ్. ఆయన రాజశేఖర చరిత్రం అనే మహాకావ్యం రాశాడు, మహానుభవం. ఆయన శివభక్తుడు. ఆయన శివ పూజ గురించి చెబుతాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిడి సుమంతయవాడు బారవయచు అవధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. శివుడికి పూజ చేయడం ఎంత తేలిక అంటే, దొడ్లో ఉండే ఏదో ఒక చెట్టు ఆకులు 4 స్నానం చేసి తువ్వాలు కట్టుకుని వస్తూ ఇలా 4 తీసి ఆ 4 దాని మీద వేసేస్తే కల్పవృక్షం పూజ చేసేసాడని సంతోషిస్తాడు. ఎంతకంటే అమాయక చక్రవర్తి ఎక్కడ ఉన్నాడు. అందుకే ఆయన బోళాశంకరుడు అంట. లోకంలో కూడా ఎవరైనా అమాయకంగా ఉంటే బోళాశంకరుడు బాబు అన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. చూడు అంత సులభ సాధ్యం. ఏదో పాపం వాడి దగ్గర ఉన్న చెట్టు అది ఆకులు, అందులో 2 బూజు పట్టాయండి. బూజు పట్టే ఆకుల మీద ఎత్తి మీద వాడు చూశాడు ఏమిట్రా, వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆకు బిజీగా ఉన్నాడు, బిజీకి తిరిగే బూజు అంటాడు. అది క్షమించేస్తాడు, క్షమాగుణం ఎక్కువ. అందుకే పాపం జీవితంలో కూడా ఇబ్బందులు పడ్డాడు మా దేవుడు. విష్ణుమూర్తి పడ ఈయన చాలా పడ్డాడు. భస్మాసుడు ఈయన ఎత్తి మీద చేయట్టే ప్రయత్నం చేశాడు, విష్ణువుడు ఎత్తి మీద ఎవడు పెట్టలేదు. ఆయన మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. ఈయన అమాయకపు చక్రవర్తి. ఇచ్చేయడమే అంతే, పెట్టేయడం పోతే పెడితే పెట్టలే పోతే పోతాం. అందుకని ఆ ఉంటే దొడ్లో ఉండే ఏ చెట్టైనా మారేడు మీరేడే లేదమ్మా. ఇది మారేడాకులు ఎందుకు చెబుతారో తెలుసా? అదేదో పెద్ద పుణ్యం అనుకోకండి, నాకు నిజం చెప్పడమే అలవాటు. అనవసర మాయలో నేను ముంచం. మారేడాకులు గో ప్రయోజనం, నేరేడాకులు గో ప్రయోజనం ఉండదండి. ఒక ఆకు ప్రత్యేకం దైవ పూజలో చెప్పారు అంటే ఇట్స్ కెమికల్, ఇట్స్ సైంటిఫిక్, అది కనిపెట్టి తేలవలసింది. మారేడాకులు ఎందుకు చెబుతారు శివార్చన శివాభిషేకం తర్వాత అంటే, శివుడి గుడిలో ఎప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. చుట్టూ నీళ్లు ఎంత తుడిచినా సరే కొంత చెమ్మగా ఉంటుంది, తప్పదు. మారేడాకులు 4 దళాల చెమ్మగా ఉన్న చోట వేస్తే ఆ మారేడు దళాలు చెమ్మని హరిస్తాయి. ఆలయం శుభ్రంగా ఉండడానికి, లింగం బాగుండడానికి చెప్పారు. సంతోషం. సైంటిఫిక్ విషయాలు కూడా గ్రహించి చప్పట్లు కొడుతున్నారు. దీన్ని మన వాళ్ళు ఎంత పెంచేశారు అంటే, 4 ఆకులు వేస్తే పుణ్యం అంటే 40 ఆకులు వేస్తే అబ్బో. మన ఆలోచన అంతా రాసి వాసి అక్కర్లేదు, క్వాలిటీ అక్కర్లేదు. 2 చీరలు తీసుకుంటే ఇంకో చీర ఫ్రీ అనగానే ఈ ఇళ్ళకి వెళ్ళి అర్జెంట్ గా తీసుకుంటుంది. కానీ అమ్మాయి ఎంత అమ్మాయికురాలివి, 3 చీరల ఖరీదు అందులో వసూలు చేసుకోడా, వాడేమన్నా నీకు మేనత్త కొడుకా? ఆ మాత్రం ఆలోచన రావద్దా? 2 చీరలు కొంటే ఇంకో చీర పైగా ఫ్రీగా ఇచ్చే చీర చాలా అందంగా ఉంటుంది ఈ 2 దానికోసం ఇది కొంటారు. అమాయకత్వం కదా ఇది. అందుకని మారేడు ఎందుకోసం చెమ్మపోవడానికి. అంటే శివాలయంలో వాడాలంటే విష్ణువాలయంలో అభిషేకాలు చేస్తే వాడాలి, చేయకపోతే వాడక్కర్లా. విష్ణువాలయాలు అభిషేకాలు ప్రసిద్ధం కాదు. అలంకార ప్రియ విష్ణువు, అభిషేక ప్రియ శివక, నమస్కార ప్రియ సూర్యగా, బ్రాహ్మణుడు భోజన ప్రియగా. మమ్మల్ని కూడా కలిపారు మధ్యలో. గొడవలేదు, మేము ఎవరికి చెప్పక్కదా. నాకు ఎవడన్నా అమ్మను భోజనం పెట్టేవాడు ఉంటే ఉపన్యాసం ఫ్రీ. ఎవరికి ఇష్టమైన అలాగే ఆయనకి అభిషేకం ఇష్టం కాబట్టి మారిన చెమ్మ ఉంటుంది కాబట్టి మారేడాకులు అక్కడ వెయ్యాలి. నువ్వు 4 వేసినా 40 వేసినా లక్షపత్రి వేసినా ఒకటే ప్రయోజనం అండి. మొహమాటం వెళ్ళలేదు నాకు. దాన్ని పెంచేసి 1,00,000 కోటి చేసేస్తున్నారు ప్రజలు. కోటి పత్రి. దీనికోసం జరుగుతున్నది ఏమిటంటే, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇతర దేశాల నుంచి లారీలో చెట్ల ఆకులు విపరీతంగా పచ్చాకులన్నీ పట్టుకొస్తున్నారు. అలా పర్యావరణానికి చాలా నష్టం అండి, చాలా నష్టం అండి. అలా మన ఆధ్యాత్మికత ఉండదండి. లారీలు కొట్టి ఆకులు పట్టుకొచ్చి శివుని ఎత్తి మీద వేయకూడదు. మన ఆలోచన ఏమిటి అంటే, 4 పుణ్యం అయితే 40కి ఎక్కువ, 40కి ఎక్కువ అయితే 1,00,000కి ఎక్కువ. ఎందుకంటే మన ఆలోచన, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎవరైనా 100 రూపాయలు ఇస్తే 100 ఇచ్చారంట, 1000 ఇస్తే అబ్బో 1000 అంట, 1,00,000 ఇస్తే అబ్బో 1,00,000 అంట. మనలాగే శివుడు కూడా, మన దరిద్రం అది.
మనం రాశి పెరగగానే మనం సంతోషిస్తాం కాబట్టి దేవుడు కూడా రాశి పెరగగానే సంతోషిస్తాడు అనుకున్న పొరపాటు. దేవుడు రాశి చూడడు, వాసి చూస్తాడు. ఇక్కడ ఉన్న ఇన్ని వేల మందిలో ఆ మాటలు ఎవరి మనస్సులో ప్రవేశించి శివనామ జపానికి సిద్ధంగా ఉన్నాయో ఆ 2, 3, 200 వాళ్ళు మాత్రమే శివుడి దృష్టిలో ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉండరు. ఆ పుణ్యం కారణంగా నేను ఉంటాను, నాకు కలిసి వస్తుంది. ఆ వాడి దృష్టిలో పడ్డానికి నేను నిమిత్త మాత్ర కారణం అయ్యాను కదా, నాకు కలిసి వస్తుంది. అప్పుడు నా మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. నా మనస్సు నేను చూసుకోవాల్సిందే. ఈ పుణ్యం కోసం నేను విరవేశాలు ఇస్తే నేను పత్రానికి వెళ్ళిపోతాను, ఇందులో అనుమానం ಇಲ್ಲ. నేను చూసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు. అలాంటి కన్సెషన్లే ఉండవు ఇక్కడ. అందుకని కామధేను లాంటి వాడు ఈయన అంటే ఉంటే పత్ర పూజ 4 ఆకులు వేస్తే సంతోషిస్తారు. ఎందుకని ఆలయం చెమ్మరా బాబు వాడు వచ్చి అభిషేకం చేసిపోయాడు సస్తులో ఈ చలి తట్టుకోలేక 4 ఆకులు బారే కాస్త ఎండుతుంది ఆయన. అలాగే నీళ్ళతో అభిషేకం చేస్తే వల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు నీళ్ళతో అభిషేకం చేస్తే కామధేనువుని ఇస్తాడట, అంటే ఆయన పాలిస్తాడు. నీళ్లు కాదు, మీరు శివుడికి ఏమో అభిషేకం చేసినా గమనించండి, పోసిన నీళ్లు పోసినట్టు జారిపోతాయి. శివుడు ఆకారం అంటే లింగాకారమే ఎక్కడైనా సరే. నటరాజస్వామి తపోభంగిమ మనం బయట ఆలయం బయట పెట్టుకుంటాం కానీ గర్భగుడిలో శివుడు ఎప్పుడు లింగాకారంలోనే ఉంటాడు, అందులో అనుమానం వెళ్ళదు. దానికే అభిషేకాలు జరుగుతాయి. అభిషేకం ఎప్పుడు లింగాకారానికి, విగ్రహాకారానికి అభిషేకాలు ప్రశస్తం కాదు. మన సరదాకి ఏదో వారానికో 10 రోజులకో ఏకాదశికో చేసుకోవచ్చు కానీ నిత్యం అభిషేకం ఉన్న అజ్ఞానమే. విగ్రహాకారాలకు అజ్ఞానాలు మంచిది, అభిషేకాలు మంచిది కాదు, లింగాకారానికే మంచిది. ఎందుకని లింగాకారం మీద నీళ్లు పోయగానే జారిపోతాయి జారిపోతాయి జారిపోతాయి. అది మనకి సూచన. చూపు వచ్చింది జారిపోతుంది, మాట వచ్చింది జారిపోతుంది, బంధాలు వచ్చాయి జారిపోతాయి, సంపదలు వచ్చాయి జారిపోతాయి, అమాయకుడ ఇవన్నీ శరీరాన్ని బట్టి వచ్చాయి, శరీరమే జారిపోతుంది. జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు. ఇది చెప్పడం కోసం అభిషేకం. ఇది గ్రహించగలిగితే శివాభిషేకం చేయగలదండి, చూసినా చాలు. నా చేత్తో ఉండడం వల్ల అహంకారమే. నా చేత్తో అంటున్నాడు, ఎవరి చేత్తో చేసినా ఆ చేయి కూడా మందేనమ్మా, చేయనివ్వాలి. నా చేత్తో చేయాలి, నా చేత్తో చేయాలి. మీరు తప్పుకుంటే తొక్కిసినట్లు అవుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు పుణ్యక్షేత్రాల్లో. ఎందుకు అంత యావా? నీ చేత్తో చేయక్కర్లేదు, అక్కడ ఎవరో చేస్తున్నారు, ఈ భావన చేశాను. అంచేత ఎంత స్వల్పంగా పూజ చేసినా ఆయన బాగా అనుగ్రహిస్తాడు. శూలపాన దాగకృత్ కుశానవే నమ శివాయ. మన్మతుల్ని అగ్గితో కాల్చి పారేసాడు. నిన్న కథంతా వివరంగా చెప్పుకున్నాం. భక్తరత్న సానవే నమ శివాయ. స్వానురాగ భక్తరత్న సానవే నమ శివాయ. ఎవరు స్వ అనురాగంతో నిత్యము నిజమైన ప్రేమతో భగవత్ సేవ చేస్తారో, యావత్ సమాజాన్ని భగవత్ స్వరూపంగా భావించి సేవ చేస్తారో వాళ్ళ పాలిటి శివుడు రత్నస్వానువుట. రత్నస్వానువు అంటే మేరు పర్వతం, బంగారు కొండ. బంగారు కొండ మన ఇంట్లో ఉన్నట్టే మనం సమాజానికి సేవ చేస్తే, పరోపకారం చేయగలిగితే, కాస్త స్వార్థం తగ్గించుకోగలిగితే ఇది మన మీదే ఆధారపడింది. ఒక క్షణంలో చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంకొక మాట శివుని యొక్క అతి ప్రీతికి. స్తోకమాత్ర భక్తితో పోషిణే నమ శివాయ. మాకరంద సార వర్షి భాషిణే నమ శివాయ. ఏక బిల్వమాత్రతోపి తోషిణే నమ శివాయ. నైక జన్మ పాపజాల శోషిణే నమ శివాయ. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. స్తోకమాత్ర భక్తితోపి పోషిణే నమ శివాయ. స్తోకం అంటే అల్పం, అందుకే అస్తోకం అనవద్యం అంటారు ఎక్కువ. స్తోకం అంటే అల్పం. ఇంత భక్తి ఉంటే చాలంటే పగలల్లా ఏమీ చేయకపోయినా సరే పొద్దున్న లేవగానే కళ్ళు మూసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ చాలు 3 సార్లు. మధ్యలో ఎప్పుడన్నా గుర్తొస్తే అన్నది లేత లేదు, వదిలేడిపోయి. కనీసం రాత్రి పడుకునే ముందు మళ్ళీ మనసు మీద అలా ఊరికి జంతువులు పడుకున్నట్టుగా పడుకోకుండా కాళ్ళు జాపేసి కాస్త కూర్చుని ఒక్కసారి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పడుకోండి. ఒక 6 నెలలు నియమంగా ఈ అభ్యాసం చేయండి. కేవలం 6 నెలలు 6 సార్లు చేసిన ఈ స్మరణ కారణంగా మీరు జీవితాంతము చేయాలని అనిపిస్తుందమ్మా. శివనామం రుచి మరిగిన వాడిగా చెబుతున్నా, రుచి మరిగిన వాడిగా చెబుతున్నా.
నాకు ఎవరితో అన్నా మాట్లాడుతుంటే ఒక్కోసారి ఎందుకు వచ్చింది ఇది, లోపలికి వెళ్ళిపోతే నమశివాయ అనుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. భగవంతుడు దయ వల్ల 5-6 ఏళ్లుగా అది చాలా మెట్టు, చాలా అభివృద్ధి. పడాయి కోసం చెప్పట్లా, మీరు అనుసరిస్తారు కాబట్టి చూడండి. ఏం మాటలు, ఏం ఉపయోగం, ఏం పనులు ఇవన్నీ. అందుకే చాలా పనులు నేను తగ్గించుకున్నాను. కవులు, రచయితలు చాలా మంది నాకు పుస్తకాలు పంపించి పీఠికలు రాయమంట. నేను ఎప్పుడూ మానేశాను, సభాముఖంగా చెబుతున్నా. 10 ఏళ్ళు అయింది, ఎవరూ నాకు పుస్తకాలు పంపగానే నేను పీఠికలు రాయను, నాకు అది నియమం. ఇంకో మాట, పుస్తకాలు కూడా నాకు పంపకండి. పుస్తక పఠనం మీద నాకు ఆసక్తి పోయింది. ఏకాంతం, మౌనం, ధ్యానం అంతే. మీరు పోస్టులో పంపిన పుస్తకాలు నేను చూడను, జవాబులు ఇవ్వను. ఇదివరకు జవాబులు ఇచ్చేవాడిని, మానేశాను. ఇది అహంకారం అనుకుంటే మీ ఇష్టం. నాకు నాకు నా దృష్టిలో అది వైరాగ్యం. అహంకారం అనుకుంటే మీ ఇష్టం, నా దృష్టిలో వైరాగ్యం. నేను వైరాగ్య మార్గంలోనే ఉంటాను. క్రమక్రమంగా తగ్గించుకోవడమే, అన్ని పనులు, బాధ్యతలు తగ్గించుకోవడమే. ప్రతి పుస్తకంలో నా పేరు పీఠికలు ఉండకపోతే, నా పేరు రాకపోతే వచ్చే నష్టం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ పనులన్నీ పెట్టుకుంటే అసలు జపం సాగదండి. ఇక్కడ ఇవే సరిపోతాయండి. రోజు కొద్ది, ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 3 రోజులమ్మా 6 కట్టలు ఉంటాయి. పుస్తకం మంచం మీద ఉంటాయి, అక్కడ పళ్ళ మీద 6 కట్టలు, ఇంకొంత కట్టలు పుస్తకాలు వేసేస్తున్నారు ఇక్కడ. అని రాసిందే రాసి, రాసిందే రాసి, రాసిందే రాసి. వెనకటి కాలంలో పురాణం అన్నట్ట. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు అన్నట్టు రామాయణం రాస్తున్నారు అన్నట్ట. రాయడం ఎందుకు, బజార్లో దొరుకుతూ కొనుక్కోవచ్చు కదా అన్నట్ట. అంటే చూసి రాస్తున్నారేమో అనుకున్నాడు ఆయన. ఎందుకంటే రాయడం ఊరికే రామాయణం, భారతం మళ్ళీ మళ్ళీ రాసేస్తున్నారండి. అందులో కొత్త మాట ఒక్కట్లేదు, కొత్త జ్ఞానం ఒక్కట్లేదు. ఉన్న కథే మళ్ళీ రాశాం. ఏమన్నా అంటే సులభంగా చేసి రాశాం. ఇదో పనికిమాలిన మాట మొదలైంది. వాల్మీకి సులభంగానే రాశారు, శంకరాచార్య సులభంగానే రాశారు. మనం సులభం చేయక్కర్లేదు దాన్ని. దాన్ని చదివితే చాలు. చదివేవాడు ఏంటండి, రాసేవాడు ఎక్కువైంది. పాఠకులు లేరు, రచయితలు ఎక్కువైపోయారు. దానికి ఏదో ఇన్ని రాశాం, అన్ని రాశాం. వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు, వెనక పోయాళ్ళు ఉండేవారు. ఎలా ఊళ్ళంతా తిరుగుతూ నేను వారితో ఫోటో దిగా, వీరితో ఫోటో దిగాను చూపి, ఇది ఇదేళ్ళ దరిద్రం తయారయ్యింది. పెద్దవాడు కూడా ఏంటి ఫోటోలు చూపించుకోవడం, ఎవరితో దిగితే ఎవరికెక్కడ. కోరివాడు ఏదో జాతకం చెప్పించుకోవడం కోసం నేను వారితో దిగా, వీరితో దిగాలి. ఈ రచయితలు కూడా ఎలా తయారవుతారేంటి? అసలు రచయిత అంటే స్వాభిమానం ఉండాలి. అడిగితే కానీ పుస్తకం ఇవ్వకూడదు చదవడానికి. ఏమంటే మీరు ఏదో రాశారట, నేను చూడాలి అంటేనే ఇవ్వాలి. లేదా పుస్తకాల షాపులో పెట్టాలి. కొనుక్కుని చదువుకుంటాడు, చచ్చిన లేక మారుకుంటాడు, లేకపోతే ప్రింట్ అడిగే మానేస్తాం, అవసరమైతే రాయడమే మానేస్తాం. అందుకే రాయడం, మన డబ్బులు టచ్ చేసుకోవడం, అర్థంగా ఇంట్లో పెట్టుకోవడం, అందరికీ ఇచ్చుకోవడం, బతిమారుకోవడం. కవులకి కర్మ ఏమిటండి? ఆత్మాభిమానంతో బతకాలి కవి. రాయకపోయినా పర్వాలేదు, జపం చేసుకుంటూ చాలు, సుఖంగా ఉంటాం. ఈ పనులు అందరికీ నేను చెప్పలేను, సభాముఖంగా కూడా చెబుతున్నా, రికార్డ్ అవుతాం, దేశం అంతా తెలిస్తే నాకు భారం తగ్గుతుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి 10 గంటల ఖాయంగా ఉంటాయి. అక్కడ ఏం చేయాలో తెలియదు. ఈ పనులన్నీ చేస్తూ కూర్చుని నా జపం నాకెలాగా? ఇది నిరంతరం. ఎందుకంటే ఋషి మెరిగిన తర్వాత భగవన్నామాన్ని, ఇవేవి ప్రపంచంలాగా, కుటుంబంలాగా, సమస్యల్లాగా కనపడవమ్మా. అన్ని ఒకటే. నమశివాబ్జాం నవయోగోలాబ్జాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాబ్జాం నగేంద్ర కన్యా వృషకేతరాబ్జాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. అంతే. ఇంక చేయవలసిన పని లేదు. నకుర్యా ద్రవిజానయ్యా సర్వం బ్రహ్మేత్యనుస్మరణ యథాసుఖం తథా తిష్టేత్. ఇది వేదాంత నిండిమక. ఇంకా నువ్వు చేయవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు. ఎప్పుడు స్మరణ చేస్తూ అలా ఉండిపో. అత్యవసరమైన పని ఏదో చేయి. భార్య భోజనానికి పిలిచింది, వీళ్ళు భోజనం చేస్తాం, మళ్ళీ నమశివాయ. ఎవరో వచ్చారు, కార్యం మీద కొట్టారు, జవాబిస్తాం, మళ్ళీ నమశివాయ. పుస్తకం చదవాలని 10 నిమిషాలు చదువుకున్నా, మూసేసాం, మళ్ళీ నమశివాయ. అత్యవసరమైన పనులు, అవసరమైన పనులు ఏమో చేయడం నమశివాయ. అలా వెళ్ళిపోతే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని సమస్యలు అవి వెళ్ళిపోతే మనం ప్రయత్నం చేయక్కలా. తీరని సమస్యలు, వాళ్ళు మాట వెంటలా, వీళ్ళు మాట వెంటలా, కుటుంబ సమస్యలు అన్న వాళ్ళకి ఒక్కటే నే అనుభవంతో పరిష్కారం చెబుతున్నా, మొహమాట పడకుండా. మీ కర్తవ్యం మీరు చేయండి, తాపత్రయపడద్దు. మీరు మిగిలిన సమయం అంతా శివస్మరణ చేయండి. అన్ని సమస్యల్ని శివుడు తీసేస్తాడమ్మా. శివుడు కుటుంబం కంటే మన కుటుంబాలు పెద్దవే ఇంకో. ఇదంతా శివ కుటుంబమే. ఓ మాట చెప్పాలి, ఇదంతా శివ కుటుంబమే. అంటే పైగా ఎంత తేలిగ్గా లొంగుతాడు అంటే అల్పభక్తికి కూడా లొంగుతాడట. ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ, మాకరంద రాశి వర్షి భాషినే నమశివాయ. శివుడు మాట్లాడితే మకరందం వర్షించినట్టుగా ఉంటుంది. అంత మధుర భాష. ఎందుకంటే అడిగిన వరాలన్నీ ఇస్తూ ఉంటాడు కదా. అది ఇంకో మాట,
ఏక బిల్వమాత్రతోపితోషిణే నమ శివాయ. ఒక్క మారేడు దళవాడ వేయగానే ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం. మహానుభావుడు బాలువు గారు గంధర్వలోకంలో ఉంటాడు మహానుభావుడు. ఈ పాట ద్వారా తరింపజేసుకున్నాడు జీవితాన్ని. ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం. ఆ స్తోత్రం ఆయనే పాడాడు. ఒక్క మారేడు దళంతో చాలు నా ఆలయంలో ఉండే అపరిశుభ్రత తొలగించేవాడు ఆయన. సంతోషం అంటాడు. నైక జన్మ పాపజాల శోషిణే నమ శివాయ. ఆ మారేడు దళం కారణంగా, ఆ భక్తి కారణంగా అనేక జన్మల్లో మనం చేసినటువంటి పాపాలన్నీ హరిస్తాడు. అంతటి శక్తి కలిగిన వాడు శివుడు. ఆయన్ని మనం అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి మార్గాలు ఇంకా 1-2 శ్లోకాలు చెప్పుకుని మనం సెలవు తీసుకుంటాం. మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ, మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ, సంగరైకవైరి భంగ భంగతే నమ శివాయ, సంగర ప్రవృత్త వైరి భంగతే నమ శివాయ, అంగజారయే కరే కురంగతే నమ శివాయ. మంగళప్రదాయ, మంగళప్రదుడు శివశబ్దానికే మంగళం అర్థం. శివం కరోతి, శంభు అంటారు. అంటే శం అంటే సుఖం, శంభూయతే సుఖము నుంచి పుట్టాడు కాబట్టి శంభు అంటారు. శివం కరోతి ఇది శివ, శివంకర అంటారు. అమ్మవారి నామాల్లో కూడా శివదూత, శివప్రియ, శివంకరి ఇవన్నీ అమ్మవారి నామాల్లో ఉన్నాయి. అంటే శివ పూజ మంగళప్రదం. శివుని ఫోటో గాని చిత్రం గాని ఇంట్లో ఉండడం మంగళప్రదం. ఎందుకంటే ఇప్పుడు ఈ అజ్ఞానం కూడా బాగా ప్రవేశించింది. ఆంజనేయ స్వామి మొన్న ఎవరో అడిగారని బాబు, మూర్చి వచ్చింది నాకు. శ్రీకృష్ణుడు ఫోటో ఇంట్లో ఉండొచ్చా? నీ దుంపదగా నీకేం బుద్ధి పుట్టిందిరా అని. శ్రీకృష్ణుడు ఫోటో ఇంట్లో ఉండొచ్చా? ఎవరో చెప్పట్ట. శ్రీ శివుతుల గ్యాంగ్ ఎవరో కనపడాలని నాకు మొత్తం వేసేస్తాను పట్టుకున్న అనుమానం లేదు ఇక్కడ. అంత కోపం. ఇదేమిటిది? శ్రీకృష్ణుడి విగ్రహం, దానికి అదే చెప్పేశాడు వంక. ఇంకేదో శివుడు విగ్రహం పెడితే రోజు అభిషేకం చేయాలి. అదే లేదు, నిబంధన లేవని అలాగా చేయకపోతే అంటే మన జాబితాలో ఉన్న రౌడీలా చంపేస్తాడు అభిషేకం చేయకపోతే. ఇప్పుడు దేవుడు ఎలా అవుతాడండి? ఇదెక్కడ మతం, ఇదెక్కడ దైవం, ఇదేం బోధన, ఇదేం భయం? అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, అసలు చెప్పిన వాడే ఉండకూడదు ఈ సృష్టిలో. స్పష్టంగా స్తోత్రాల్లో ఆయన పెట్టుకోవయ్యా, చేసుకో. మనస్సు ప్రధానం, భక్తి ప్రధానం. దేవుడి విగ్రహాలు కూడా పెట్టేశారు. అది ఎక్కడ ఉండాలి, ఇదే దేవుడు కృష్ణుడు ఎక్కడ ఉండాలి, రాముడు ఎక్కడ, దీనంటే వాస్తు, దానికో వాస్తా. నువ్వు ఎక్కడ పెట్టావు అది ప్రధానం కాదమ్మా. నీ మనస్సు అక్కడ ఉందా లేదా? నేను చేసే చెబుతున్నా మొహమాటం లేకుండా సకల సౌఖ్యాలు అనుభవిస్తూ సమస్త ఆనందంతో ఉంటూ చెబుతున్నా. నేను కృష్ణుడి విగ్రహం దగ్గర కూర్చొని కాఫీ తాగుతున్న సేపు నా దృష్టి కృష్ణుడి మీద ఉంటుంది. నా సంసారాన్ని ఆయన కాపాడుతున్నాను. ప్రతి గదిలో విగ్రహం ఉండాలమ్మా. ఏ విగ్రహం ఎక్కడైనా ఉండొచ్చు. మీకు ఎవరు చెప్పినా సరే నోరు మూసుకోమని చెప్పండి, వినక్కది. వాటికి మీరు చేయవలసిన ఊరికే రోజు అభిషేకాలు, పూజలు కాదు. అక్కడ ఎదురుగా కూర్చొని చూడండి. దాన్ని మీరు కాఫీ తాగుతూ చూసినా పర్వాలేదు, ఏదైనా కుట్టుకుంటూ అల్లికలు చేసుకుంటూ చేసినా పర్వాలేదు, లేదా టిఫిన్ తింటూ చూసినా పర్వాలేదు. చూడండి, దేవుణ్ణి చూడండి. ఆయన చేతిలో వేణు ఎందుకుంది, వెనకాల గో ఎందుకుంది, రాధ ఎందుకు లేదు, రుక్మిణి ఎందుకు లేదు, 8 మంది భార్యలేమయ్యారు, గో ఒక్కతే ఎందుకుంది, వేణువే ఎందుకుంది? శ్రీకృష్ణుడు ఆ వేణునాదాన్ని మొత్తం సృష్టి మూలంగా భావించాడు. అంతే. ఇంకా ఆడాలని పక్కన ఎట్టుకోడు. ఆయన కాపురాలు చేయలేదా? పెట్టుకోడు. అంచేత నువ్వు మిగిలేదు ఎప్పుడు ఒక్కడే. భాగవత సందేశం ఏక ప్రసూయితే జంతుకు ఏక ఏవ విలియతే ఏకోను వంతే సుకృతం ఏక ఏవచ దుష్కృతం. భాగవతంలో చెప్పిన వాడు ఒక్కడవే వచ్చావు, ఒక్కడవే పోతావు, సుఖ దుఃఖాలన్నీ ఒక్కడవే అనుభవిస్తావు. నేను ఒక్కడే ఉన్నానుగా, 16,000 మందిన గ్రూప్ ఫోటో ఏం లేదుగా ఇక్కడ, అలాగే ఒక్కడివి ఉన్నావు అలవాటు చేసుకో అనడానికి శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉంటాడమ్మా, ఒంటరిగా ఉంటాడు. అలా రామచంద్రమూర్తి అలా ఉండాడు. హను సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆయన్ని పెద్ద సెట్టింగ్. ఎందుకని మహారాజు ఒక్కడే ఉంటాడా? ఎమ్మెల్యే గారు ఒక్కడే వస్తారా? వెనకాల 4 రాకపోతే ఎమ్మెల్యే అలాగా.
అలాగే మన మహారాజు 100 మంది ఉంటారు. అందుకే హనుమంతుడు, సీత, లక్ష్మణుడు, భరతుడు ఎలా ఉంటాడు శుభ్రంగా. ఓమంతస్థిత జానకీ పరిరసత్ కోదండ దండం కరే. ఎందుకని ఒక రాజు అయిన వాడు భార్యకి సమానమైన గౌరవం ఇయ్యాలి. పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజుకి అన్నదమ్ములు సైన్యాధిపతులుగా ఉండాలి. బాలయ్యవాడిని పెడితే కొట్టి బారేస్తాడు. పరివారం ఉండాలి. అంతేకాదు వశిష్ఠ మహర్షి ఉంటాడు అక్కడ. రాజగురువు చెప్పినట్టు రాజు వినాలి. ధర్మం కోసం, అదేదో ప్రచారం కోసం కాదు, ధర్మం కోసం. పూర్వం రాజగురువు ధర్మం మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. వారికి ఏది ముఖ్యమో చెప్పుకుంటున్నారు. వారిని పోషించుకుంటారు. వారి శత్రువుని దెబ్బతీస్తున్నారు ఈ పదవిని ఉపయోగించుకొని. ఇదంతా ద్రోహమే. రాజు ఎలా ఉండాలో రామచంద్ర సింహాసనం చెబుతుంది. జీవి ఎలా ఉండాలో కృష్ణుడు చెబుతాడు. ఇప్పుడు చెప్పండి, ఏ విగ్రహం ఉండాలి, ఏ విగ్రహం ఉండకూడదమ్మా? ప్రతి విగ్రహం నుంచి మనం గ్రహించవలసింది ఒకటి ఉన్నప్పుడు ఎక్కడొక్కడ దాన్ని పెట్టుకుని చూడాలి. కానీ దాని పూజల గురించి, దాని ఉనికి గురించి ఈ చర్చలు ఏమిటండి? పని లేకుండా. మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ. వృషభమే ఆయనకి వాహనం. గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ. గంగానది గురించి నిన్ననే చాలా చెప్పుకున్నాం. గంగానది ఆయన శిరస్సు మీద తరంగిణిగా ప్రవహిస్తుంది. అంచేత మంగళప్రదమైన గంగతో ఉన్నావయ్యా. గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ. సంగర ప్రవృత్త భంగ వైరితే నమ శివాయ. అంగజారయే కరే పురంగతే నమ శివాయ. శివుడు యుద్ధం చేస్తే సంగర ప్రవృత్తి కలిగితే భంగవైరితే నమ శివాయ. శత్రువు ఎంతటి వాడైనా పడిపోవలసింది. ఆ సన్నివేశం చాలా అద్భుతమైంది. ఒక మాట నేను 5-10 నిమిషాలు పర్వాలేదా చెప్పి సెలవు తీసుకుంటా. శివుడు యుద్ధం ఎలా ఉంటుంది? సంగర ప్రవృత్త భంగ వైరి భంగతే నమ శివాయ. శివుడు చేసిన యుద్ధాల్లో ప్రధానమైన యుద్ధం త్రిపురాసుర యుద్ధం. ఇతరులతో చేసిన త్రిపురాసుర యుద్ధం వేరు. త్రిపురాసుర యుద్ధం నేను ముందే ఒక మాట చెబుతున్నా, తర్వాత చెప్పే ముందు చెప్పడం అవసరం. ఖగోళ శాస్త్రం. త్రిపురాలు అంటే పురాణ పేరు మీద రాక్షసులు ఎక్కడైనా ఉంటారని ఆలోచించే పేరు చూసి తెలిసిపోయింది. అదే దేవభాష. 3 పురములే 3 రాక్షసులు, 3 రాక్షసులు. అది అలాంటి పెట్టి త్రిపురాసుర సంహారానికి శివుడు ఎలా వెళ్ళాడు? భూమి రథం అయింది, ఉదయం రథం, సూర్యచంద్రుడు రథచక్రాలు, బ్రహ్మదేవుడు సారథి, 4 వేదాలు గుర్రాలు. ఈ భావన చూడండి, ఈ సింబాలిజం, ఈ ప్రతీక. వాళ్ళెవరో ఈ యుద్ధం ఏమిటో అర్థమైపోతుంది. లేకపోతే మామూలు సినిమాలో యుద్ధంలాగే ఉంటుంది. ఉదయం రథం, సూర్యచంద్రుడు రథచక్రాలు, బ్రహ్మదేవుడు సారథి, గుర్రాలు 4 వేదాలు, వేదాలే 4 గుర్రాలు, మేరు పర్వతం ధనుస్సు, వాసుకి ఆదిశేషుడు దానికి వింటి నారి, శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణం. ఇంత పరికరాలతో శివుడు యుద్ధానికి వెళ్ళాడు. శివుడికి ఇదంతా అవసరమా? వీళ్ళందరూ ఉంటేగా నేను గెలవలేడా? దీన్నే పేరు తెలియని ఒక కవి మంచి పద్యంతో చెప్పాడని చమత్కారంగా, శేష పద్యంలో. శివుడు అందరినీ కరుణించును గాక. దాంతో మనం సెలవు తీసుకుందాం. 2 మాటలు చెప్పు. పేరు తెలియదు. చాటువులోనే చాటుపద్య రత్నాకరం అనే పుస్తకంలో దొరికింది నాకు. దీపాల పిచ్చేసేసి సంకలనం చేశాడు మహానుభావం. ఆ సంకలనంలో చాటు పద్యం ఇది. ఎవరికైనా ఆ పద్యం కవి పేరు తెలుసుంటే చెబితే సంతోషిస్తారు. అక్కడి నుంచి వారి పేరు చెబుతారు. దానికి కానీ చెప్పాలి కదా, ఎవరిదో. పద్యం మాత్రం అద్భుతం. పైగా పిల్లలకి నేర్పవలసిన పద్యం. అసలు భూగోళం, ఖగోళం, ఈ శివుడు, విష్ణువు, ఈ పురాణాల్లో ఉండే వ్యక్తులు, ఆయుధాలు, ఆభరణాలు అన్ని పద్యాల్లో ఉంటాయి. అవన్నీ పిల్లలకు తెలిసిపోతాయి. గుర్తుపెట్టుకోవడం తేలిక. సర్వం సహా సముదయంబు రథంబు రథమధ్యముననున్న రాయి విల్లు. సర్వం సహా సముదయంబు రథంబు రథమధ్యముననున్న రాయి విల్లు. రాయి వెంబడి తెంగు రాజులు చక్రాలు.
రథమధ్యముననున్న రాయి విల్లు విల్లి వెంబడి దిర్గు వెలుగులు చక్రాలు విల్లి వెంబడి దిర్గు వెలుగులు చక్రాలు చక్రాలకును వైరి చారు నారి చక్రాలకును వైరి చారు నారి చక్రాలకును వైరి చారు నారి నారి తోడుగ తిరుగు నాగరి కొడుగరి నారి పట్టుక తిరుగు నాగర కొడుగరి గరి మీద విగరించు గరుడు శరము నారి పట్టుక తిరుగు నాగరకుడు గరి మీద విగరించు గరుడు శరము నాభికనున్న శతవృత్తు సారథి పలుకులు సైంధవములు కాగనే గురించి కనకతో పురములు గెలుచుకుని గిరిజతోడ కలిసి యుండురట్టి కరుణా సముద్రుండు ఇష్ట సుఖములిడును ఎలమి మీకు. మొదటి మాట గుర్తుపెట్టుకుంటే చివరి వరకు పద్యం వెళ్ళిపోతున్నాడు. ధారణ దెబ్బతినే సమస్య లేదు. ఇది లింక్ పద్యం అంటారు దీన్ని, గొలుసుకట్టు పద్యం. ఇందులో త్రిపురాసురుల కోసం శివుడు వాడుకున్న వస్తువులు వ్యక్తులు అన్నీ వచ్చేసాయి. ఒక్క పద్యంతో పిల్లలకి మొత్తం త్రిపురాసుర సంహారం చెప్పించు. సర్వము సహా సముదయంబు రథంబు, ఈ మొత్తం భూమండలం అంతా ఆయనకి రథం. సర్వము సహా అంటే భూమండలం. ఆ భూదేవి రథం సరిపోయింది కదా. రథమధ్యమున ఉన్న రాయి విల్లు, రథమధ్యం అంటే ఆ రథం మధ్యం కాదు, భూదేవి రథం భూమధ్యంలో ఏముంది, భూమధ్య రేఖ మేరు పర్వతమే ఆయన విల్లు. రథమధ్యమున ఉన్న రాయి విల్లు. విల్లు వెంబడి తిరుగు వెలుగులు చక్రాలు. విల్లు ఏమిటి, మేరు పర్వతం చుట్టూ తిరిగే వెలుగులు ఎవరు, సూర్యచంద్రుడే చక్రాలు. అంటే మొదటి పాదం చివర ఏ పదం ఉందో ఆ పదాన్ని రెండో పాదం మొదట్లో మళ్ళీ పెట్టి పద్యం నడిపించాడు. ముక్త పద గ్రస్తాలంకారం అంటారు. విడిచిన పదాన్ని మళ్ళీ పట్టుకుని పద్యం నడిపించడం చాలా నిర్మాణం కష్టం. మహానుభావులు ఎవరు రాశారో తెలియదు, వారికి నమస్కారం. కీర్తిశేషులు అంటే వాళ్ళు. ఆ కీర్తి ఇప్పటికి మీరు ఎవరు రాశాడో తెలియదు. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం దీపావళి చేసేసరి గారు పుస్తకాల్లో వేశాడు. ఇప్పుడు నేను చెబుతున్నా, కీర్తిశేషులు అంటే వాళ్ళు. ఎవడు పడితే వాడు పోయిన ప్రతి వాడు కీర్తిశేషుడు కాదు. చాలా మంది అపకీర్తిశేషులు ఉన్నారు ప్రపంచం. ఇది కీర్తి మిగలడం అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, నాకేం చొత్తం కాదు, పక్కం కాదు, కానీ నేను కవిని, అంతో ఎంతో పండితుడు, అందుకే నా పద్యం నాకు చెప్పాలనిపించింది. ఇప్పుడు ఆయన పేరు ఆయన రూపం తెలియపోయిన ఆయన అందరి మనస్సుల్లో ఉన్నాడు. కీర్తి అంటే దీన్ని మామూలు కీర్తి అనరు. భౌతికంగా ఉండేది కీర్తి, పోయినా ఉండేది యశస్కాయుడు అంటారు. సర్వము సఖా సముదయంబు రథంబు రథమధ్యముననున్న రాయి విల్లు వెంబడి దిర్గు వెలుగులు చక్రాలకును వైరి చారు నారి. వెలుగులు చక్రాలు సూర్యచంద్రుడు కదా. చక్రాలకును వైరి, సూర్యచంద్రుడు శత్రువు ఎవరండి? పెద్ద వైకుంఠపాణి ప్రశ్నలు ఇవన్నీ ప్రహేళిక ప్రశ్న. సూర్యచంద్రుడు శత్రువు రాహు అంటే పావు కదా. ఆ రాహు ఆదిశేషుడు వాసుకి అంత నాగజాతి. అందుకని చక్రాలకును వైరి చారు నారి. ఆ వింటి నారి ఎవరంటే పావు. నారి పట్టుగా తిరుగు నాగరకుడు గరి. పావు పట్టుకుని ఎప్పుడు తిరిగేవాడు ఎవరండి? పావు ఎవరికి ఆహారం? గరుత్మంతులకు ఆహారం. గరుత్మంతుడిని షార్ట్ కట్ సంక్షిప్తంగా గరి అంటారు. రామచంద్రమూర్తిని పట్టుకుని రాంబాబు అన్నట్టుగా. రామచంద్రమూర్తి పెద్ద పేరుడు. ఊళ్ళో ఏమంటే రాంబాబు అంటారు. సోమశేఖరరావు అంటే సోంబాబు అంటారు. అలాగే గరుత్మంతుడికి చిన్న పేరు ఏమిటంటే గరి, మిస్టర్ గరి అంటే సరిపోతుంది. విష్ణుమూర్తికి అస్తమానం గరుత్మంతుడా అని పిలవడం ఇష్టం. గరి అనేవాడు అనమాట. నేను కూడా పలుకుతాను గరికి పాటి కదా, 3 అక్షరాలు చేరిస్తే. అందుకే గరుత్మంతుడికి షార్ట్ కట్ సంక్షిప్తం. గరి అంటే ఇంకో అర్థం ఉంది, అందుకోసం వాడేది ఇక్కడ. గరుత్మంతుడికి సంక్షిప్త నామం. నాగరకుడు గరి. గరుత్మంతుడి కోసం వాళ్ళ గరి అంటే రెక్క. శివుడు ప్రయోగించిన బాణం విష్ణువు. ఆ బాణానికి రెక్కలు ఉన్నాయి. రెక్కల బాణం కొంచెం తొందరగా పెడుతుంది, ఎందుకంటే రెక్కలు ఉంటే ఫ్యాన్ లాగా తిరుగుతుందో మరి గాలికి. గరుత్మంతుడు సాక్షాత్తు రెక్కగా మారాడు అని త్రిపురాసుర సంహార కథలో ఉంది. విష్ణువు బాణంగా మారితే రెక్కగా గరుత్మంతుడు మారడా మరి పక్కనే ఉన్నాడు కదా. అందుకని నాలుగట్టుకు తిరుగు నాగరకుడు
ఎవరు అంటే ఆ పాము పట్టుకుని గరుత్మంతుడు ఈయనకి రెక్కగా మారాడు. గరిమి ఇదవి గరించు గరుడు శరము. ఇక్కడ గరి అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడి మీద విగ్రహించేటువంటి గరుడు అంటే విష్ణువు ఆయనకి బాణంగా మారాడు. శరమున ఆపికనున్న శతవృత్తు సారథి. ఆ శరం అంటే విష్ణుమూర్తి నాభిలోంచి పుట్టిన శతవృత్తు, వందల వేల లక్షల ఏళ్ల వయస్సు కలిగిన వాడు శతవృత్తు. ఆయనే బ్రహ్మ, ఆయన సారథి. సారథి పలుకులు సైంధవములు. ఆ సారథి పలుకులు సైంధవములు అంటే గుర్రాలు. గుర్రాలు ఏమయ్యా అంటే ఆ బ్రహ్మదేవుడి మాటలు వేదాలు గుర్రాలయ్యాయి. ఈ రకంగా కాగనే గురించి కనకతో పురములు గెలువనంచినాడు. గిరిచతోడ వచ్చే కరుణా సముద్రుండు. మీ ఎలమి మీ ఇష్ట సుఖములసగు ఎలమి మీకు అన్నాడు. ఇది శివుడు సంగరం చేసే విధానం. సంగర ప్రవృత్త వైరి భంగతే నమ శివాయ అంగజారయేకరే కురంగతే నమ శివాయ. ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుంటాం. అంగజారయ్యే మన్మధుడికి శత్రువు ఎందుకో చెప్పుకున్నాం. ఆయన కామదహనం చేశాడు, ప్రేమకి విలువ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. హరే కురంగా. ఇవాళ సరిగ్గా నక్షత్రానికి సంబంధించిన మాట చెప్పుకుని మనం నక్షత్రమాల స్తోత్రానికి స్వస్తి పలుకుందాం. ఇవాళ మృగశిర నక్షత్రం ఉదయం ఉంది, సాయంత్రానికి వేరేది వచ్చింది, వేరే విషయం. కానీ శాస్త్రం ప్రకారం ఏ నక్షత్రం ఏ తిథి అంటే ఊరికి తికమక పడకండి. వాళ్ళని 100 మందిని అడగండి అమ్మా. సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి, సూర్యోదయ సమయానికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం లెక్క. 100 చర్చలు చేసి హిందూ ధర్మాన్ని పాడు చేయకండి. చర్చలు బయలుదేరే టీవీలో ప్రతిదానికి మా శాస్త్రం 100 శాస్త్రాలు ఉండవండి. పైగా పుట్టినరోజు శుభం అశుభం రెండింటికి తేడా ఉంటుందండి. అశుభ సంబంధమైన సందర్భాలు తండ్రికి తద్దినం పెట్టాలి. ఇవాళ ఏదో తిథి తదియ ఉందనుకోండి, తది ఇవాళ వచ్చింది కదా పెట్టేయాలి. సాయంత్రం మధ్యాహ్నం 1 గంటలోగా తది వస్తే పెట్టేయాలి. పితృదేవతలకు ఎప్పుడు తొందర ఎక్కువ. అందుకని మా నాన్నగారు ఒక్క మాటలో చెప్పేశారు ఈ విషయాన్ని. అశుభాలన్నీ తగుల్లో చేయాలి, శుభాలన్నీ మిగుల్లో చేయాలి అన్నారు. ఒకటే మాట. తద్దినం పెట్టాలంటే తది మధ్యాహ్నం వచ్చినా సరే పెట్టేయాలి. మన్నాటి ముందు కదా అని చూడద్దు. ఎందుకంటే పితృదేవత అంతవరకు ఉండరు, వాడు వచ్చి కూర్చుంటారు అక్కడ. పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటివి ఉన్నాయి, అవి జరుపుకోవాలనుకున్నావు. మీరు ఏదో పలానా పంచమి నాడు మీ పెళ్లి రోజు అనుకోండి, కార్తీక బహుళ పంచమి అనుకోండి. పంచమి ఎల్లుండి పొద్దున్న వచ్చింది, మధ్యాహ్నం వచ్చింది, కానీ మన్నాడు వరకు ఉంది అంటే మన్నాడు పొద్దున సూర్యోదయానికి పంచమి ఉంటే అదే తిథి లెక్క. ఆ రోజే జరుపుకోవాలి తిథు. ఇంత స్పష్టంగా ఉంది శాస్త్రం. అయితే మృగశిర నక్షత్రం ఉదయం 9 వరకు ఉంది సుమారుగా. తర్వాత ఏదో ఇంకో నక్షత్రం వస్తుంది ఆర్ద్రాల, అది శివుడిదేగా, దానికే ఉంది. ఆ మృగశిర విశేషం ఏంటంటే కరే కురంగతే నమ శివాయ. చేతిలో ఎప్పుడు మృగం ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం దక్ష యజ్ఞ సందర్భంలో దక్షుణ్ణి తెగవేయబోతే ఆయన మృగ రూపం ధరించి పారిపోయాడు. ఆ మృగ రూపంలో ఉన్నవాడిని ఖండించాడు. ఆ మృగ శిరస్సుని మళ్ళీ అక్కడ పెట్టాడు. అందుకని మృగశిర నక్షత్రం సరిగ్గా ఆర్ద్ర నక్షత్రానికి కొద్దిగా దూరంలో ఉంటుంది. ఎందుకంటే శివుడి నుంచి పారిపోయాడు కదా, ఆ దూరంలో ఉన్నాడు. అందుకని ఆర్ద్ర నక్షత్రం శివుడు దాటికి పారిపోయిన దక్షుడు యొక్క శిరస్సు మృగశిర. అందుకే ఆర్ద్ర పక్కనే మృగశిర. అంటే నక్షత్రాల కథని దక్ష యజ్ఞ రూపంలో మనకి చెప్పారని అర్థం కావట్లేదా? ఈ సింబానిజాన్ని అర్థం చేసుకోకపోతే పుక్కిటి పురాణాలు అయిపోతాయమ్మా. అందుకని 3 రోజులు శివ నక్షత్రమాల స్తోత్రం పేరు మీద నేను విజ్ఞాన శాస్త్రానికి ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నానంటే, హిందూ మతం పూర్తిగా వైజ్ఞానిక మతం, సైంటిఫిక్ రిలీజియన్. ఇది కేవలం ఒక నమ్మకం మీద ఆధారపడింది కాదు. వివేకానందుడి మాటతో నేను సెలవు తీసుకుంటా. రిలీజియన్ ఈజ్ బీయింగ్ అండ్ బికమింగ్, నాట్ బిలీవింగ్ అంటాడు ఆయన. మతం అంటే విశ్వాసం కాదయ్యా, బీయింగ్ అండ్ బికమింగ్. మనం శివుడు అవ్వాలి, మనం అమ్మవారు అవ్వాలి, మనం దైవం కావాలి. అలా మీలో శివతత్వాన్ని మేల్కొల్పడానికి, నేను దైవత్వాన్ని చేరుకోవాలనే నిశ్చయమైన సంకల్పం మీకు కలగడానికి ఈ 3 రోజుల శివ నక్షత్రమాల స్తోత్రం ఆధారంగా జరిగిన పరమేశ్వర వైభవం అనే ప్రవచనం ఏమాత్రం సార్థకమైన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.